సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భవనారాయణ స్వామివారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 4వ ఆదివారం స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసిన శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భవనారాయణ స్వామివారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆఖరి ఆదివారం తిరునాళ్లు కార్యక్రమం జరిగింది. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు శాస్త్రోక్తంగా జరిపించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో ఆవు పిడకలతో అగ్నిహోత్రం సిద్ధం చేసి ఆవు పాలు, క్షీరాన్నం తయారు చేసి వివిధ రకాల పండ్లతో స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. గర్భాలయంలో వివిధ రకాల పూలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేష అలంకరణ చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఉత్సవ కమిటీ ప్రత్యేక అధికారి మురళి వీరభద్రరావు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాచిరాజు లక్ష్మీనారాయణ, స్థానిక కూటమి నాయకులు పుల్ల శ్రీరాములు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు, ఆచార్యులు మాట్లాడుతూ సర్పవరంలో గల శ్రీ భవనారాయణ స్వామిని దర్శించుకుంటే 108 నారాయణ క్షేత్రాలను దర్శించుకున్న పుణ్యఫలం లభిస్తుందని అన్నారు. తిరునాళ్లను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పుల్ల శ్రీరాములు, పుల్ల శ్రీను, మామిడాల శ్రీనివాస్, ముద్దన సూర్యప్రకాష్, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. మన అన్నదానం కమిటీ అయినటువంటి మన ఉత్సవ కమిటీ చైర్మన్ పుల్ల శ్రీరాములు గారి ఆధ్వర్యంలో 4 ఆదివారాలు కూడా మరి మాఘమాసం భవనారాయణ స్వామి అన్న వితరణ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఎప్పుడు జరిగిన రీతిలో అఖండంగా మరి విజయం సాధించి భవనారాయణ స్వామి వారికి ప్రసాదం తీసుకున్నాకి లాస్ట్ 4వ ఆదివారం కూడా కనీసం ఎస్టిమేషన్ 20,000 మంది వస్తారంటే 30,000 మంది సుమారుగా వచ్చి ఈరోజు అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇదే విధంగా ఏప్రిల్ 1 నుంచి కూడా స్వామివారిది నిశానిదానం కూడా చైనాకి పన్నాగాలు పడుతున్నారు. అదేవిధంగా మరి స్వామివారి కృప దయ ఒక భవనారాయణ స్వామివారిని దర్శించుకుంటే 101 క్షేత్రాలు దర్శించినట్టు కూడా శాస్త్రం చెప్తుంది. మరి అదేవిధంగా స్వామి సన్నిధానంలో మేమంతా కష్టపడి పనిచేస్తున్నాం. సేవ ఆనందంగా ఉంది. దిగ్విజయంగా జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈరోజు 4వ వారం కూడా అనేక వేల మందితో అత్యంత వైభవంగా జరుగుతోంది. పుల్ల శ్రీరాములు గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు పంతం నానాజీ గారి ఆశీస్సులతో ఈరోజు కార్యక్రమం కూడా దిగ్విజయంగా మేము పూర్తి చేశాము. మా కమిటీ సభ్యులందరూ కూడా అందరినీ అత్యంత సౌకర్యాలతో వాళ్ళు అనేక డ్రై ఫ్రూట్స్, అలాగే అనేక సౌకర్యాలు భక్తులకి కల్పించి ఈ మాఘమాసోత్సవాలు భక్తులందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి జల్లుస్తాను. అలాగే మరి ఎన్నో సంవత్సరాలుగా పడిపోయినటువంటి గోడకు కూడా కమిటీ ఆధ్వర్యంలో నిర్మాణం చేయడం జరిగింది. ఇలాగే ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ